సో మనకు జావా బైక్ లవర్స్ కోసం వచ్చేసరికి జావా బాబర్ బండి అండి. 2000 కిలోమీటర్ నడిచింది. మనకు న్యూ టైర్స్ ఉన్నాయి, ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. టీఆర్ నెంబర్ మీద నడుస్తుంది. 2000 కిలోమీటర్ నడిచింది. సేల్కి వచ్చింది బైక్. మొత్తం నీట్ కండిషన్ బైక్, స్క్రాచ్లెస్ బైక్ ఇది. సో మన కొత్త బండి వచ్చేస్తే 2,80,000 వచ్చేస్తాయండి. మనకి ఇక్కడ ఒకవేళ మీకు తీసుకోవాలనిపిస్తే మనకు జావా బైక్స్ ఇక్కడ మనకు సెకండ్ హ్యాండ్ లో కొత్త బండి ఇది 2 lakhs ఫైనల్ ప్రైస్ అంటున్నారండి. మనకు చూడొచ్చు. అస్సలాము అలైకుం, ఆదాబ్, సత్ శ్రీ అకాల్, వడకం, నమస్తే. సో గైస్ ఈరోజు మనం వచ్చాము సమ్రాట్ ఆటోమొబైల్, ఆల్ ఓల్డ్ బైక్స్. సో చూడొచ్చు, మనం దీని అడ్రస్ చూసుకుందాం. ఫస్ట్ మనకు ఇది ఇంకోటి భవాన్ న్యూ సైన్స్ కాలేజ్ ఉందా, దీన్ని ఎదురుగానే ఉంటాయండి. మనకి ఇక్కడ చూడొచ్చు సమ్రాట్ ఆటోమొబైల్స్. ఒకవేళ మనం చార్మినార్ నుంచి హ్యాబిట్స్ కింగ్ కోటి నుంచి వచ్చేస్తే మనకు కింగ్ కోటి అడ్రస్ ఇది. కింగ్ కోటి డెడ్ ఎండ్ లో వచ్చేస్తే మనకు రైట్ సైడ్ లో గుడియా బాయ్స్ హాస్టల్, దాని పక్కనే ఉంటుంది రైట్ సైడ్ లో సమ్రాట్ ఆటోమొబైల్స్. చూడొచ్చండి, మనకు కొత్త కొత్త బండ్లు వచ్చేస్తే మనకు మీ బైక్స్ ఇక్కడ సేల్ కూడా చేయొచ్చు, పర్చేస్ చేయొచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ వచ్చేస్తే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్, బుల్లెట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ బైక్స్ లాట్స్ ఆఫ్ స్టాక్ అవైలబుల్ ఉంది ఇక్కడ. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్, డ్యూక్స్ కూడా ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. R15 ఉన్నాయి, పల్సర్ ఉంది, లాట్స్ ఆఫ్ బైక్ ఉన్నాయి. మొత్తం వీడియో ఎందాక చూడండి, ఆల్ టైప్స్ ఆఫ్ బైక్స్ చూపించేస్తాను మీకు. చూసామండి, రాయల్ ఎన్ఫీల్డ్ మనకు 18,942 కిలోమీటర్ నడిచిందని మనకు చూడొచ్చు. నీట్ కండిషన్ టైర్స్ తో వచ్చేస్తా మనకు నీట్ కండిషన్ బైక్, స్క్రాచ్లెస్ బైక్ ఇది. సో బ్యాక్ టైర్ కూడా చూడొచ్చండి, డబల్ డిస్క్ ABS తో వచ్చేస్తాను మనకు స్క్రాచ్లెస్ బైక్ ఇది. సో మనకు ఫైనల్ ప్రైస్ అంటున్నారండి 1,70,000 రూపీస్. ప్రైస్ నెగోషియబుల్ అయిపోతాయండి మనకు. ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ 1,70,000. సో నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ చూద్దామండి. మనకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ఇది కూడా క్లాసిక్, అన్ని క్లాసిక్ మోడల్స్ ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బండి మనకి ఇది. కిత కిలోమీటర్ చలి భాయ్? సో క్లాసిక్ మోడల్ ఇది 15,000 కిలోమీటర్ నడిచిందండి. మనకు చూడొచ్చు టైర్స్ కూడా. సో ఈ బండి వచ్చేస్తుంది మనకి 1,15,000 వచ్చేస్తాయండి మనకి బండి. రాయల్ ఎన్ఫీల్డ్ 2016 మోడల్. సో 2016 మోడల్ సేమ్ బైక్ అండి. మనకు బుల్లెట్ ఉంది, మనకు బుల్లెట్ అంటున్నారు, క్లాసిక్ బండి ఉందండి మనకు. క్లాసిక్ బండి మనకు. సో ఇది మనకు 31,877 కిలోమీటర్ నడిచిందండి మనకి. ఇది సేమ్ ప్రైస్ వచ్చేస్తాయండి 1,15,000 వచ్చేస్తుంది మనకి ప్రైస్. ఇది కూడా సేమ్ 500cc, సేమ్ మోడల్. చూడొచ్చు క్లాసిక్ 500cc 2016 మోడల్ 1,15,000 వచ్చేస్తాయండి. 3 బైక్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్. సో నెక్స్ట్ బైక్ చూద్దామండి. మనకి యమహా MT-15 10,643 కిలోమీటర్ నడిచిందండి మనకి. ఇది నీట్ కండిషన్ బైక్ ఉంది మనకు. చూడొచ్చు టైర్లో నీట్ కండిషన్ టైర్స్. ఇక్కడ ఫైనాన్స్ కూడా వచ్చేస్తాయండి మనకి అవైలబుల్. మీరు ఒకవేళ డౌన్ పేమెంట్ కడితే 30,000-40,000 కడితే ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చండి మనకు బండిలో. సో ప్రైస్ మనకు 145 అంటున్నారండి మనకి MT-15. కోసి మోడల్ కి భయ్యా 22 మోడల్ అండి మనకు. 1,15,000 కి అంటున్నారు. ప్రైస్ నెగోషియబుల్ అయిపోతుంది. 145 అంటున్నారు, ప్రైస్ నెగోషియబుల్ అయిపోతుంది. సో నెక్స్ట్ బైక్ చూద్దామండి. మనకు ట్రెండింగ్ లో ఉన్న బైక్ డ్యూక్. చాలా మంది స్టూడెంట్స్ కి చాలా ఇష్టం, మంచి బైక్ ఇది, కిరాక్ బైక్. చూడొచ్చు నీట్ కండిషన్ బైక్ 2016 బైక్, నీట్ కండిషన్ బైక్స్. టైర్లెస్ కూడా ట్యూబ్లెస్ టైర్స్ వచ్చేస్తాం మనకు. 200cc బైక్ ఇది. 35,000 కిలోమీటర్ నడిచిందండి మనకి ఇది బైక్ బండి. ఫైనాన్స్ కూడా వచ్చేస్తుంది మనకి, అవైలబుల్ వచ్చేస్తుంది. ప్రైస్ అంటున్నారు మనకు 1,10,000 అండి మనకు డ్యూక్. నెక్స్ట్ బైక్ కూడా అవైలబుల్ ఉంది మనకు. డ్యూక్ 2015 మోడల్ డ్యూక్ అండి మనకి. 85,000 అంటున్నారు మనకు. 2 వేరియంట్స్ డ్యూక్ ఉన్నాయి మనకు, ఇంకోటి సమ్రాట్ మోటార్స్. సో నెక్స్ట్ బైక్ చూద్దామండి. మనకు 2017 మోడల్ 400cc డామినర్ బైక్ 36,936 కిలోమీటర్ నడుస్తుందండి మనకు. జబర్దస్త్ బైక్ ఉంది. సౌండ్ కూడా జబర్దస్త్ ఉందండి మనకి. దీని టైర్ల కండిషన్ చూద్దాం. సో ఈ బండి మనకు ప్రైస్ వచ్చేస్తామండి 1,00,000 రూపీస్ ఓన్లీ. చూద్దాం మనం R15 బండి బైక్ చూద్దామండి. మనకు R15 V3 2 మోడల్స్ బైక్స్ ఉన్నాయండి మనకు. సో R15 బైక్ ఇది మనకు R15 2021 మోడల్ అండి మనకు. చూడొచ్చు నీట్ కండిషన్ బైక్ ఇది. సో దీని టైర్ కండిషన్ కూడా చూడొచ్చు. సో చూడొచ్చండి 27,054 కిలోమీటర్ నడిచింది మనకు. క్యా బడే ప్రైస్ ఇస్తాం? సో ప్రైస్ వచ్చేస్తామండి మనకు 1,25,000 అండి మనకు. ఇంకా EMI చేసుకోవచ్చు మనకు, ఫైనాన్స్ వచ్చేస్తుంది దీనికి. సో నెక్స్ట్ 2019 మోడల్ R15 V3 బైక్ అండి మనకి. ఇది 2020 कोसा मॉडल है भाई 2019 मॉडल R15 V3
20,000 కిలోమీటర్ నడిచింది. అంతకన్నా ప్రైస్ 1,10,000 రూపీస్. సో నెక్స్ట్ బండి RFI ES కూడా ఉంది, చూడొచ్చు. 85,000 రూపీస్ ఓన్లీ. సో పల్సర్ కూడా అవైలబుల్ ఉందండి మనకు. 2018 మోడల్ బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ మనకు. కితా బోలే భాయ్ 55,000 రూపీస్ ఓన్లీ. చూడొచ్చు దీని టైర్ కండిషన్స్. ప్రైస్ నెగోషియబుల్ అయిపోతుంది మనకు. సో మనకి ఇంకా బజాజ్ అవెంచర్ బైక్ ఉందండి మనకు. 220 స్ట్రీట్ 2016 మోడల్ 40,000 వచ్చేస్తాడు మనకి. ఇంకా FZ బైక్, పల్సర్ 220 బైక్, MI FZ ఉందండి మనకు ఓల్డ్ మోడల్. ఇంకా పల్సర్ బైక్ ఉన్నాయి ఇక్కడ 220 బైక్స్. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బండి చూద్దామండి మనకు. 20,000 ఎగ్జాస్ట్ మొత్తం మోడిఫై చేశారండి మనకి. దీనికి బండికి 20,000 పెట్టారు ఇంకా ఎక్స్ట్రా. సో ఈ బండి మనకు చూడొచ్చు, నీట్ కండిషన్ బండి. 2020 మోడల్. कितने किलोमीटर चली? ओनली 12,000 किलोमीटर నడిచింది అన్నమాట బండి మనకి. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్. సో ఫైనల్ ప్రైస్ వచ్చేస్తే మనకు 2,70,000 వచ్చేస్తాయండి మనకి. ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది, ఇంకా ప్రైస్ నెగోషియబుల్ అయిపోతుంది. సో నెక్స్ట్ 2019 మోడల్ ఇంటర్సెప్టర్ ఉంది మనకు. చూడొచ్చు, ఇది కూడా ఆరెంజ్ కలర్ లో నీట్ కండిషన్ బండి అంది మనకు. 2,15,000 అంటున్నారండి మనకు. దీని టైర్ కండిషన్ కూడా చూడ, ట్యూబ్లెస్ టైర్స్. 2,15,000 రూపీస్ ఓన్లీ. రాయల్ ఎన్ఫీల్డ్ రెడ్ కలర్ క్లాసిక్, ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ సిల్వర్ కలర్ లో ఉందా మనకు. 2020 మోడల్ క్లాసిక్స్ 2 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. 2022 మోడల్ క్లాసిక్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఇవి. క్యాబరేబుల్ ప్రైస్. సో ఒక బండి మనకు 1,85,000 రూపీస్ వచ్చేస్తాయండి మనకి. నీట్ కండిషన్ బండ్లు ఉన్నాయండి, చూడొచ్చు మీరు. సో చూడొచ్చండి, 20,000 ఎగ్జాస్ట్ మనకు మోడిఫై చేసారండి బండి దీనికి. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్. సో ఇది మనకు రాయల్ ఎన్ఫీల్డ్ GT అండి మనకి. ఇంటర్సెప్టర్ అని చెప్పాను మీకు. సో నెక్స్ట్ బండి చూద్దామండి మనకు. రాయల్ ఎన్ఫీల్డ్ 350X థండర్ బర్డ్ బండి మనకు. 2018 మోడల్. చూడొచ్చు అండి మనకి టైర్లు కూడా దీనికి. 39,436 కిలోమీటర్ నడిచింది అనమాట మనకు. 1 lakh రూపీస్ అంటున్నారు ప్రైస్, నెగోషియబుల్ అయిపోతుంది. నెక్స్ట్ బండి చూద్దామండి మనకు. హిమాలయన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ స్క్రాంప్ 12,205 కిలోమీటర్ నడిచింది మనకు. చూడొచ్చు, హిమాలయన్ స్క్రాంప్ బండి 2022 మోడల్ అండి మనకు. ప్రైస్ 1,75,000 అంటున్నారు అనమాట. సో నెక్స్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ యాక్టివాస్ చూద్దామండి మనకు. లాట్స్ ఆఫ్ యాక్టివాస్ ఉన్నాయి ఇక్కడ మనకు. 2019 మోడల్ యాక్టివా, ఇది 5G యాక్టివా. చూడొచ్చు, దీని టైర్ కండిషన్ చూడొచ్చు. కితనే కిలోమీటర్ చలి భాయ్? చూడొచ్చు అండి, 24,630 కిలోమీటర్ నడిచిందండి మనకు. నీట్ కండిషన్ యాక్టివా. క్యా బోలేగా ప్రైస్? సో వచ్చేసారి మనకు ప్రైస్ మనకు 55,000 రూపీస్ వచ్చేసాయండి. ప్రైస్ నెగోషియబుల్ అయిపోతుంది. సో నెక్స్ట్ యాక్టివాస్ ఉన్నాయండి మనకు. ఒక గోల్డ్ కలర్ లో ఉంది, ఒక బ్లూ కలర్ లో ఉంది. రెండు కూడా 2018 మోడల్ బండ్లు మనకు ఉన్నాయి. నీట్ కండిషన్ బండ్లు ఉన్నాయి ఇవి కూడా. సో 20,000 కిలోమీటర్ నడిచినాయండి మనకు. ఇది 20 నడిచింది, 25 గోల్డ్ నడిచింది కిలోమీటర్స్. 50,000 అంటున్నారండి ఈచ్ బైక్ మనకు. ఈచ్ యాక్టివా బైక్ 5G రెండు బండ్లు 5G ఉన్నాయండి మనకు. 50,000 అంటున్నారండి. సో యాక్టివా 125 2014 మోడల్ అండి మనకి. చూడొచ్చు, సిల్వర్ కలర్ లో వచ్చేస్తుంది మనకి ఇది. దీని రీడింగ్ అంటే మనకు, సో ఈ బైక్ వచ్చేస్తారండి మనకి 2014 మోడల్. 30,000 రూపీస్ అంటున్నారు మనకి. సో గైస్ ప్లీజ్ విజిట్ సమ్రాట్ మోటార్స్. ఇక్కడ లాట్స్ ఆఫ్ బైక్స్, డిఫరెంట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్స్ అన్ని బైక్స్ వచ్చాయి. మీ పాత బండ్లు కూడా ఇక్కడ అమ్మొచ్చు, సేల్ చేయొచ్చు, పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ప్లీజ్ విజిట్ Samrat Motors, and if you like this video, please like and subscribe my channel for more videos. Thank you.